అవి మీలాంటి వాళ్లే మెచ్చుకుని తినేది. ఇలా ఇవ్వండి, ఆ డబ్బాయిలా ఇవ్వండి. ఎంత బాగా ముందు పెట్టుకుని కూర్చొని తింటున్నారు. లక్ష్మి, లక్ష్మి, అత్తయ్య, ఈ లడ్డూలు తీసి బయటపడే. దాచిన లడ్డు కూడా ఇచ్చేయండి. తీసుకెళ్ళు. గ్రానీ, గ్రానీ, ఏమిట్రా? రేపు వైజాగ్కి పీఠాధిపతులు వస్తున్నారు. వారు వచ్చినప్పుడల్లా మనం వెళ్ళి కలుస్తాం కదా. రేపెళ్ళి కలుద్దామా? రేపు మంగళగౌరి వ్రతం ఉంది కదరా, ఎలా కుదురుతుంది? తర్వాత కలుద్దాంలే. రేపు ఒక్కరోజే వైజాగ్లో స్టే చేస్తారట. సర్లేరా, వీళ్ళు పట్టి వెళ్ళి కలుద్దాంలే. సరే, నీ ఇష్టం గ్రానీ. అవును, వీడికి పీఠాధిపతుల మీద ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? భారీ కడుపుతో ఉంది కదా మావయ్య, మనసులో ఏమన్నా కోరుకున్నాడేమో. స్వామీజీ ఆశీర్వాదం మంచిదని వెళదాం అంటున్నాడు. వాడికి గ్రాని ఆశీర్వాదం తర్వాతే ఎవరి ఆశీర్వాదమైనా. వాడికి నేనంటే గౌరవం, ప్రేమైనా ఉన్నాయి. మీలా మనిషి ముందు మనిషి మాటలు, మనిషి వెనక మాయ మాటలు చెప్పే గుణం లేదు వాడికి. దానికి సంతోషించండి. రే ఆనంద్, అమ్మా, అర్జెంటుగా ఇన్ని తీసుకెళ్లి డాక్టర్ గారికి చూపించు. అలాగే అమ్మా. ఎన్ని స్వీట్లు తిన్నారో ఏమో, ఏ లెవెల్కి చేరిందో షుగరు. మంగ పెద్దగా నేనేం తినలేదే, ఏదో అలా కొరికాను, నువ్వు వచ్చావు, వదిలేశాను. మిమ్మల్ని నమ్మేది ఎవరు? తీసుకెళ్ళరా ముందు. అలాగే అమ్మా. ఏంటలా చూస్తున్నావు? పీఠాధిపతి దర్శనం అనగానే మెడ మీద కత్తి పెట్టినట్టయిందా? ఆయన దగ్గరికి వెళ్ళగానే నా మనవరాలిని బంగారు బాబుని కనేలా ఆశీర్వదించండి స్వామి అని గ్రాని అడుగుతుంది. ఆయన చాలా మహిమలున్న స్వామి. కడుపే లేదు, కనటమేంటి తల్లి అంటాడు. అంతే, జింతాక్ 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 ఠా. కట్ చేస్తే గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం అని పాటేసుకుంటూ తమరు సాగిపోవడమే. మా ఊళ్ళమ్మని, డాక్టర్స్ని మేనేజ్ చేసినట్టు కాదు, స్వాముల వారిని మేనేజ్ చేయడం. మేనేజ్ చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు బావా. అబ్బాయి పుడతాడు, అచ్చన్నాన్నలాగే ఉంటాడు అని ఆయన ఆశీర్వదిస్తారు. నేను పండంటి బాబుని కంటాను. ఆ తర్వాత సాంగ్ వేసుకోవడం, బాల్కనీలో నిలబడి నువ్వే తలచినది జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతం లేదు నీకు అని అంటూ చీకట్లో పచారీలు చేస్తూ ఉంటావు. ఏంటి ఏంటి మాటి మాటికి ఏ ఏ అంటూ కొడతావా? కొట్టు చూస్తా. కెవ్వనొక కేకేస్తే మీ గ్రానీనే వచ్చి మళ్ళీ అరవకుండా నీ నాలుక కొత్తరిస్తుంది. జాగ్రత్త. దీనికి బాగా ఎక్కువైనట్టుంది. ఎలా కట్ చేయాలి? సీత, రామా. పంతులు గారు, నమస్కారం పిన్ని గారు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మాట లెక్కలేదు కానీ ఈ మర్యాదలకేం తక్కువ లేదు.
నమస్కారం పెట్టినా కూడా తప్పేనా మంగా? మీరు మాట్లాడకండి. సావిత్రి రా, వచ్చి నా మనవరాలు పక్కన కూర్చో. పంతులు గారు మీరు మొదలు పెట్టండి. అలాగేనమ్మా. నమస్కారం అమ్మమ్మ గారు. నమస్కారం నమస్కారం. పేరెంటాలుగా వచ్చిన పెళ్లి కూతురికి నమస్కారం. పెద్దవారు మీరు దానికి నమస్కారం పెట్టడం ఏంటి పిన్ని గారు? సీత రామ్మ, నువ్వు కూడా వచ్చి స్వర్ణ పక్కన కూర్చో. దాని పక్కన వాళ్ళ అమ్ముందిగా, అదెందుకు? అక్కడే కూర్చోమను. అమ్మా, ఆ దీపాలు వెలిగించండి. ఓం శ్రీ మంగళ గౌరీ నమః. ఓం గణేశ జన్యే నమః. ఓం గిరిజమాతాయ నమః. ఓం గుహాంబికాయ నమః. ఓం జగన్మాత్రాయ నమః. ఓం గంగాధర కుటుంబినే నమః. ఓం వీరభద్ర ప్రసూనాయ నమః. ఓం విశ్వవ్యాసినే నమః. ఓం విశ్వరూపిణే నమః. ఓం అష్టమూర్తికాయ నమః. ఓం కష్టదారిద్ర్యముజ్ఞాయ నమః. ఓం శివాయ నమః. ఓం శాంభవాయ నమః. ఓం శంకర్యాయ నమః. ఓం బాలయాయ నమః. ఓం భావన్యాయ నమః. ఓం భద్రదాయినే నమః. ఓం మంగళ్యదాయ నమః. ఓం ఏమే సీత, నిశ్చితార్థానికి మీ అత్తింటి వాళ్ళు ఏం నగలు పెట్టారు? వంకీలా, వడ్డాణాలా? నగలు దిగేసేంత గొప్పవాళ్ళు కాదులేండి. ఓ, గంతకు తగ్గ బొంతేనా? అసలేమీ పెట్టలేదా? నమస్కారం చేసుకోండి. ఓం మంత్రాధ్యాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేమాద్రిజాయ నమః. ఓం హైమావతే నమః. ఓం పార్వతే నమః. ఓం పాపనాశినే నమః. ఓం శ్రీ మంగళ గౌరీ నమః. ఓం నారాయణాంశజాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిరాశాయ నమః. అమ్మా స్వర్ణ, ఈ కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకోమ్మా. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్దయోభద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శ్రీ మంగళ గౌరీ దేవియే నమః. మంగళ గౌరీ కటాక్ష ప్రాప్తి సిద్ధిరస్తు. శ్రీ మంగళ గౌరీ నమః. ఓం కృపా పుణ్యాయ నమః. సీత కొబ్బరికాయ కొట్టమ్మా. ఆ, కొట్టమ్మా. సంబంధం పేదదైనా పెళ్లి బ్రహ్మాండంగా జరగాలని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టు. ముడి పట్టడం ముఖ్యం గాని మేళం తాళం ఆడంబరాలు ముఖ్యం కాదు. మీకు మాట్లాడటమే ముఖ్యమా? ఓం బాల్యారాధిక భూతరాధాయ నమః. అమ్మా, ఈ కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకోండి. నారికేళం సమర్పయామి. ఓం భానుకోటి ప్రదాయ నమః. ఓం మంగళ గౌరీ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం శ్రీ సుంకృతాయ నమః. ఓం హరిద్రాకుమదాయ నమః. ఓం సర్వకాల సుమంగళాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం మంగళ గౌరీ నమః. మంగళప్రదాయ నమః. అయ్యో, అన్ని దొంగ నాటకాలు. వేలికి పసుపద్దండి అమ్మా. ఏమైందమ్మా? ఇలా పట్టు. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద ఉంటే ఇలాగే జరుగుతాయి. తొలిసారిగా నా మనవరాలికి మంగళగౌరి నోము పట్టిస్తుంటే ఈ రక్తాభిషేకాలేమిటి? కాస్త మనసు ఇక్కడ పెట్టచ్చుగా. యువతల పూజ జరుగుతుంటే నీ ధ్యాస ఎక్కడుంది? పెళ్లి మీదేనా? మరీ అంత పెళ్లి పిచ్చైతే ఎలా? అంత ఆరాటం ఉన్నదానివి ఏకంగా పెళ్ళే చేయమనిపోయావా?
మళ్ళీ నిశ్చితార్థాలు నిరీక్షణలు ఎందుకు? మనస్సు మనిషి దగ్గర పెట్టుకోలేనప్పుడు ఈ పూజలు వ్రతాలకి రావడం ఎందుకు? రక్తాలు చిందించి మాకు మనశ్శాంతి లేకుండా చేయడం ఎందుకు? మంగా, ఎందుకు అలా మాట్లాడతావు? తనేమన్నా కావాలని అలా చేసిందా? ఏదో జరిగింది. మీకేం తెలుసు? అది కావాలని, పూజలో అశుభం జరగాలని కాయికి రాయికి మధ్య వేలు. దాని స్థానంలో దాని చెల్లెలు భోగభాగ్యాలు అనుభవిస్తుందని కుళ్ళండి, కుళ్ళు. దొరికింది దరిద్రపు సంబంధం కదా, అందుకే అది మనసులో పెట్టుకొని దీనికి అశుభం జరగాలని రక్తం చిందేలా చేసింది. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకు మంగా. ఇది ఆడవాళ్ళ వ్యవహారం. అసలు మీరెందుకున్నారు ఇక్కడ? ఈ కథ మీరు వినేది కాదు. లేచి వెళ్ళండి అవతలికి. ఆ విషయం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అంతేలే, అశుభం జరిగిన తర్వాతే కదా ఏ తప్పైనా ఎక్కడ జరిగింది వెతుక్కునేది. అంతేనా? పంతులు గారు, ఇవన్నీ మాకు మామూలే. మీరు పూజ కానివ్వండి. అలాగేనమ్మా. ఓం త్రినేత్రాయ నమః, ఓం అధ్యాయాయ నమః, ఓం శూలధారిణే నమః. కడుపులో అంత కుళ్ళు పెట్టుకొని అసలు ఈ శుభకార్యానికి రావడం ఎందుకే? అమ్మా వింటున్నావా? ఆవిడ గారు ఎలా మాట్లాడుతున్నారో వింటున్నావా? ఎందుకే ఏదో ఒక వంక వెతికి తప్పు నెత్తినేసి తిట్లతో తలంటుతుందనే నేను రానని చెప్పాను. కానీ రమ్మని పిలిచారు, రాకపోతే బాగోదని నచ్చచెప్పి మరీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. చాలా సరిపోయిందా? ఏమిటే, నీ తప్పేమీ లేకుండానే నేను కావాలని ఏదో అన్నట్టు చాలా సరిపోయిందా అని దాన్ని అడుగుతున్నావు? చూడండి అమ్మమ్మ గారు, మీరనేది కరెక్టే. తప్పు నాదే. కొళ్ళు కడుపులో పెట్టుకునే నేను ఇక్కడికి వచ్చాను. నాకు దరిద్రపు సంబంధం వచ్చిందని నాకు కడుపు మంట. సరేనా? కావాలని నేను గాయం చేసుకున్నాను అంటున్నారు. అది ఇంకా కరెక్ట్. మీరు చాలా బాగా గ్రహించారు. అమ్మా, వచ్చిన పని అయిపోయింది. వెళ్ళగక్కాల్సిన కుళ్ళు వెళ్ళగక్కేశారు. నేను వెళ్తున్నాను. మీరు అమ్మవారి కాటుక రాసుకుని రండి. ముందు ముందు కన్నీళ్లు రాకుండా అమ్మవారి కాటుక కాపాడుతుంది. అమ్మమ్మ గారు సెలవు. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. మీరు నా తప్పు కనిపెట్టే అన్నారు కదూ, కానీ నేను నన్నెందుకు రమ్మన్నారో అని మీ మనసు కనిపెట్టే వెళుతున్నాను. కావాలని ఎవరూ దెబ్బ తగిలించుకోరు. ఎవరికన్నా ఏదన్నా దెబ్బ తగిలితే అయ్యో పాపం అనడం సహజం. కానీ ఇలా అనడం ఇప్పుడే చూశాను. చివరిగా ఒక్క మాట. నిజంగా నాకు మీ మీద ఎలాంటి కోపము లేదు. నా చెల్లెల మీద కుళ్ళుకోవడం లేదు. నేను సుఖ సంతోషాలన్నీ సిరి సంపదల్లోనే ఉంటాయని వెతుక్కునేదాన్ని కాదు. తృప్తికి మించిన ఆనందం లేదని నమ్మి బ్రతికేదాన్ని. చివరిగా ఒక్క మాట. నిజంగా నాకు మీ మీద ఎలాంటి కోపము లేదు. నా చెల్లెల మీద కుళ్ళుకోవడం లేదు. నేను సుఖ సంతోషాలన్నీ సిరి సంపదల్లోనే ఉంటాయని వెతుక్కునేదాన్ని కాదు. తృప్తికి మించిన ఆనందం లేదని నమ్మి బ్రతికేదాన్ని. సీత, 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 వెళ్ళని. దాని సంగతి తెలిసిందే కదా. పంతులు గారు, మీరు కానివ్వండి. అలాగేనమ్మా. వివాహ ప్రథమ సంవత్సరం మొదలుపెట్టి 5 సంవత్సరాలు శ్రావణ మాసం మంగళవారం నాడు
శాస్త్రోక్తంగా ఈ పూజ నిర్వహించాలి. అమ్మా, ఈ కలశానికి కంకణం కట్టమ్మా. ఇంకో కంకణం గౌరీ రూపంలో ఉన్న మీ అమ్మకి కట్టమ్మా. నేను మంగళగౌరి వ్రత కథ మహత్యం చెప్తున్నంతసేపు కంకణం కట్టిన హస్తానికి జ్యోతుల మీద కాటుకు పట్టండి. అమ్మా, ఇది తీసుకొని ఆ ఒత్తుల మీద పెట్టి కాటుకు పట్టండి. మంగళగౌరి వ్రత కటాక్షం ఎవరి మీద ఉంటుందో వారికి వైధవ్యం సంక్రమించదని పురాణాలు చెప్తున్నాయి. సకల సంపదలు కూడా కూడునని వివరించటమైనది. మంగళగౌరి దేవి పసుపు, కుంకుమ, జ్యోతి రూపంలో ఉండునని ప్రతీతి. అందుకే ఆ అమ్మవారిని ప్రార్థించి కాటుకను గ్రహించి స్త్రీలు ధరించిన ఎడల అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. అమ్మా, ఆ మంగళగౌరి దేవికి నమస్కరించి ఆ కాటుకు తీసి కళ్ళకు రాసుకోండి. స్వర్ణ, ముత్తైదువులకి వాయినాలు ఇప్పించు. లక్ష్మి, భోజనాలు ఏర్పాట్లన్నీ చూడమ్మా. అలాగే. అమ్మా, అందరికీ వాయినాలు ఇవ్వమ్మా. లక్ష్మి, భోజనాలు ఏర్పాట్లన్నీ చూడమ్మా. అలాగే. అమ్మా, అందరికీ వాయినాలు ఇవ్వమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఎవరై ఇప్పుడు మిక్సీ వేసింది? కళ్ళుప్పు మిక్సీ వేస్తున్నాను అత్తయ్య. అబ్బబ్బబ్బబ్బా, ముందా సౌండ్ ఆపే. వడ్డన చూడండి అంటే ఉప్పు పప్పు అంటావేమిటే? సావిత్రి, నువ్వు వెళ్ళు. అలాగే పిన్ని గారు. ఏంట్రా కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నావు? వెళ్ళక తప్పదంటావమ్మా? మళ్ళీ మొదటికొచ్చావా? సీత మొదట్లాగానే ఉంది, తనలో ఏ మార్పు లేదు. అరే, కాబోయే పెళ్ళాన్ని వెంట పెట్టుకుని రమ్మంటే ఎవరైనా జెట్ స్పీడ్ లో వెళ్ళిపోతారు. ఇలా వెనక ముందు తచ్చాడేవాణ్ణి నిన్నే చూస్తున్నాన్రా. సరే, నువ్వు వెళతావా నేను వెళ్ళా? వెళ్తాను తల్లి, వెళ్తాను. మరి వెళ్ళు. వెళ్ళరా. ఇంత పిలిచి ఏ వివరమూ తెలుసుకోలేకపోయాను. దాని వేలు చిట్లి వ్యవహారం మరో దారికి మళ్ళింది. కాస్త నేను ఓపిక పడితే పోయిండేది. కానీ ఆ క్షణం అన్నీ మర్చిపోయాను. ఏదో పూనకం వచ్చినట్టయిపోయింది. పిల్లది ఎంత నాజూగ్గా చురుకలు వేసి వెళ్ళిపోయింది.
ఏ మాట కా మాటే చెప్పుకోవాలి. ఎంతైనా రామచంద్రయ్య కూతుళ్ళు సొమ్మాసించే మనుషులు కాదు. చచ్చా, నేను వాళ్ళని పొగట్టమేంటి? గ్రాని గ్రాని